ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటిగా మనం అశ్విని నక్షత్రం గురించి తెలుసుకోవాలి. ఈ రాసుల్లో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇక లక్షణాలు, ఇప్పుడు నెక్స్ట్ మీ యాంగ్జైటీ నాకు అర్థమైంది. ఆ లక్షణాలు ఎలా ఉండి అడగబోతున్నారు, మీరు అదే అడగబోతున్నారు, నేను అదే చెప్పబోతున్నాను. అంటే ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి ఎలా ఉంటారు అసలు? అశ్విని అంటే ఈ నక్షత్రానికి అధిపతి అప్పుడు ఉంటాడు. ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, ఈ ఇల్లు ఎవరిది? ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీద ఉందా, నా భార్య పేరు మీద ఉందా, నా పిల్లల పేరు మీద ఉందా? వాళ్ళు ఆ ఇంటి యజమాని అవుతారు. అట్లాగే ఆ నక్షత్రానికి కూడా ఒక లార్డ్ ఉంటాడు. ప్రతి నక్షత్రానికి ఒక అధిపతి దేవత ఉంటారు. అట్లాగే ప్రతి రాశికి ఒక దేవత ఉంటారు. ఇక్కడ అశ్విని నక్షత్రానికి వచ్చేసరికి అశ్విని దేవతలు అధిపతులు వాళ్ళు. ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి ప్రముఖులు మనకు మహాభారతంలో నకుల సహదేవులు. పాండవులు 5 అన్నములు ఉన్నారు కదా, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు. ఇందులో నకుల సహదేవులు జన్మించారు. వాళ్ళు అశ్విని నక్షత్రాల యొక్క అంశతో జన్మించారు. కాబట్టి ఇంకా నేను ఈ నక్షత్రం గురించి నేను మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను.